ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసుకుంటాను. వ్యవసాయం చేస్తున్నారా? ఎట్లా కొత్త ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా? ఏమో ఇప్పటికైతే 2-3 అయితే అయినాయి. ఇక ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయి, బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు, ఈ మన ఇది ఉచిత బస్సు అంటే బస్సు ఇచ్చిండు. ఇదేందో మన ఇదేందో లోన్ అంటారు, అది ఉపాధి హామీది 6,000 అవి ఇచ్చిండు. ఇక రైతు బంధువులు పడ్డాయి. ఎంతవరకు పడ్డాయి రైతు బంధు? మా ఉన్నంత వరకు అనుకున్నంత వరకు 5-6 ఎకరాల దాకా పడ్డాయి ఇక్కడ. 5 ఎకరాలు పడ్డాయా? మా ఏరియాలో అయితే పడ్డాయి. మా ఏరియాలో అయితే అందరు పడ్డాయి. పడలేదు అన్నట్లు ఎవరు లేరు మా ఏరియాలో. అన్నీ ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు మొత్తం చెందుతూనే ఉన్నాయి. ఇంకా రాలే ఇంకా ఉన్నాయి. ఇంకా ఆయన అన్నీ ఒకటే ఆయన పెట్టేది ఏంటంటే ఒకటేనే, ఈ ఉచిత బస్సు పెట్టే బదులు మహిళలకు 2,500 పెడితే పని నడిచిపోయి ముచ్చట. అది చాలా మంది అదే మాట్లాడుతారు. అది ముఖ్యమైన పాయింట్. ఆడవాళ్ళకి ఇస్తే ఇవ్వాలా, కళ్ళు మూసుకుంటే రేపు ఇంకా 10 ఏళ్ళ దాకా పో గద్దె దిగే సమస్య ఉండపో. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా రిస్కులు పుట్టిన 2,500 ఇస్తే ఉచిత బస్సు ఎందుకు అది పెట్టి ఏముంది? సిటీ లోకల్ వాళ్ళకి అక్కడే నడుస్తుంది. ఇక్కడ మా పల్లెటూరులో ఓడిపోతాడికి గడికి ముక్కు ఏమున్నా శిలకల పోనా సేవల పోనా కూలినాలికి పోతలేనది. ఇప్పుడు సిటీలో జాబులు చేసుకుంటే వాళ్ళకి ఉపయోగిస్తుంది అది. ఇప్పుడు లోకల్ ఈ పల్లెటూరులో పోయినా ఎవరికి ఉపయోగిస్తలేదు అది. ఆ బస్సులు అయితే వేస్టే. దాని బదులు ఇదే 2,500 పెడితే 2,500 అన్నాడు కదా, అన్ని రాష్ట్రాల చెందు ఉద్యోగాల చెందు అందరు చెందు మహిళలకు అన్నప్పుడు అది ఒక పద్ధతి బాగుండే. కానీ ఆ పద్ధతి ఒకటి ఉల్టా చేసిండు. ఈ బస్సులు చేసి అది పెట్టుకునే మా బెటర్ అనుకో. బస్సు అందరికి ఉపయోగిస్తలేదు కదా సార్. అవి ఉచితంగా అవి ఉచిత బస్సు ఏంటంటే నెలకు 20,000 జాబ్ అని చేసుకుంటారు. సిటీలో కంపెనీలో బొంపిలో చేస్తారు. వాళ్ళకి నేరు దాకా ఏం చేసేది, ఆటోలో కిరాయిలు పెట్టేది, ఆటో పట్టుకోపోయేది, బస్సుకి పోయినా కిరాయి పడేది, వాళ్ళకి పడేది. ఇప్పుడు మా పల్లెటూరులో పని ఎవరు పోయినా వ్యవసాయం పనికి పోతే బస్సు వస్తుందా? ఇక్కడ చిలకలు పోతుండే, బాయికి అటు పోతుండే, ఇటు పోతుండే, అటు పోతుండే. ఆడవాళ్ళకి ఏం ఉపయోగిస్తుంది అది? వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అది. ఆ పథకం మాత్రం మంచిది కాదు. ఉన్నాయి ఇంకా నువ్వు నడిపించేది చిన్నది శాతాన కాడికి నడిపి, కానీ ఇది అయితే వేస్ట్ బస్సు ఇది అని మా అభిప్రాయం. ఫ్రీ బస్ కంటే మహిళలకు ఇచ్చేస్తే పక్కా ఉంటుంది. డబ్బులు ఇచ్చేసిపోతే ప్రతి ఇంటికి మహిళకు చెందుతుంది అవి. ఇప్పుడు అదే ఇప్పుడు ఈయన చేసేది ఆ బస్సు పెడితే ఏమో గిడికి ఒలిగొండ పోతే మా ఆడోళ్ళు ఏమో ఒలిగొండ 10 రూపాయల కిరాయి. ఏదైనా చెడ్డ మంచి అంతా బండ్లేని అయ్యాలి, భర్తలకు బండ్లు లేవని అందరూ బండ్ల మీద పోతురు. ఎవడో ఒకడు బండి లేనివాడు బస్సు పోతురు. అది కొంత దానివల్ల ఈ ఆటోల మన ఒకరు వాళ్ళు తిట్టబట్టి అది మాటలు పడవలసిందిగా. అందుగురించే ఆ ఉచిత బస్సు కాకుండా ఈ శేష పథకాలు ఇప్పుడైతే వచ్చినాయి, అయితే 2-3 వచ్చినాయి. ఇక వచ్చేది కూడా జరిపెట్టి అది బంద్ చేసి ఇది పెడితే బెస్ట్ పథకం నా ఓపెన్ నాకు అనిపిస్తుంది. ఆ వరకు ఇంకా పెరగలే పింఛన్లు. 2,000 వస్తున్నాయి. 2,000 వస్తున్నాయి. వికలాంగులు 4,000 వస్తున్నాయి. అవి పక్కా వస్తానే ఉన్నాయి. ఎప్పుడే కళ్యాణ లక్ష్మి తులం బంగారం పోగొట్టిండు. అది ఇస్తాడు తప్పించుకుంటే వచ్చింది. నాకు వచ్చింది బాబు, నేను తీసుకున్నా. నాకు ₹1,00,000 వచ్చింది. వచ్చింది. నా బిడ్డ పెళ్లి పోయిన మార్చిలో చేసిన వచ్చింది నాకు. ₹1,16,000 వచ్చింది అంతే. ఏమో ఇప్పుడు అది ఏది చెప్ప ఆపద అయితే లేవు. నాకు ఇస్తా ఇంకా సేఫ్టీ ఉంది అది. ఇప్పుడు ఏంది ఆయన ఇచ్చినప్పుడు ఆయన చెప్పినప్పటికి చూసుకుంటే అప్పుడు 68,000 ఉంది. నా బిడ్డ పెళ్ళినప్పుడు నేను చెప్పినప్పుడు 65,000 ఉంది. 65,000 ఇప్పుడు ఎంత అయింది? 90,000 అయింది. 90,000 దాటింది. ఇక చక్కదాని మీద ఆయన ఇచ్చి చేస్తాడు. ఇంకా 95,000 అంట ఆయనప్పుడు. అగ్గరు ఉన్నప్పుడు అప్పుడే పెడితే బాగుండేది. అది వాస్తవానికి అది మాటలు విపరీతంగా వాళ్ళ గద్దె గురించి ఒప్పుకుంటారు, కానీ అది పనులు అయ్యేది కావు. ఆయన దగ్గర లేదు, బడ్జెట్ లేదు. ఇప్పుడు నీ ఇంట్లో మా బడ్జెట్ లేదు మాత్రం నువ్వు ఎక్కడి నుంచి చచ్చిపోతావు? ఏ మాత్రం కేసీఆర్ అయినా గంతే ఉండు, ప్రతి ఒక్కడైనా గంతే ఉండు. గద్దెకి అంతవరకు నేను అది ఇస్తా అన్ని హామీలు చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఏడికి తెచ్చిస్తావు? మమ్మల్ని ముస్తేనే వచ్చేది. ఏదో పథకం మీద మా జనాలను ఇది చేస్తేనే వచ్చేది. అది ఎప్పుడు కానీ అది కరెక్ట్ కాదు. ఉన్నంతవరకు నడిపి, కానీ అడవులుగా హామీలు ఇచ్చి చేసడం జనాలకు ఏమనిపిస్తే ఇది ఇస్తాడు అది ఇస్తాడని జనాలకు ఆశ. అది ఇస్తాను మాటలు ఒప్పుకొని ఇది చేస్తే అది మంచిగా ఉండదని మా ఆలోచన.